నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలన్న కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. కనిగిరిలో అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ. ప్రకాశం కలెక్టర్ రాజాబాబు విస్తృతంగా పల్లె నిద్ర కార్యక్రమం. ప్రతి చోట గ్రామస్తులతో మమేకం. సమస్యలకు పరిష్కార రూపం. ట్రాఫిక్ పోలీసు ఆధ్వర్యంలో ఒంగోలులో ఆటోల ప్రత్యేక డ్రైవ్. ప్రతి ఆటో వాళ్ళ రికార్డులు నమోదు చేసుకుని గుర్తింపు సంఖ్య పొందాలని సూచన. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ కోరారు. దేశంలో చాలా పార్టీలు అంబేద్కర్ పేరు వాడుకుంటున్నాయని, కానీ అంబేద్కర్ ఆశయాలను అనుసరించడం లేదని ఆరోపించారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు రావడం సంతోషంగా ఉందన్నారు. కనిగిరి ప్రజలందరూ కలిసి అంబేద్కర్ విగ్రహం పెట్టడం అభినందనీయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ ఫోటో జేబులో పెట్టుకుంటున్నారు, కానీ ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు. నా తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అంబేద్కర్ సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు అని చెప్పారు. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగలేదని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఏ దళితుడికి అన్యాయం జరగకుండా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతోందని కేంద్ర మంత్రి అన్నారు. దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఏపీలో మహిళల రక్షణకు సీఎం చంద్రబాబు, హోం మినిస్టర్ అనిత ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, మంత్రి బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కనిగిరి, మడకశిర, సంతనూతలపాడు, మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, ఎంఎస్ రాజు, బిఎన్ విజయ్ కుమార్, కందుల నారాయణ రెడ్డి, అశోక్ రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, ఎర్రగొండపాలెం దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎరిక్షన్ బాబు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర తదితరులు పాల్గొన్నారు. विचारों को अपनाना, जो रास्ता इन्होंने हमें दिखाया, भले उस रास्ते पे कितना भी संघर्ष हो, कितना भी स्ट्रगल हो, पर हम लोग कभी भी उनके दिखाए रास्ते को नहीं छोड़ेंगे और ये वादा खुद से करेंगे कि हम लोग ऐसे लोगों को पहचाने जिन्होंने सही मायनों में बाबा साहेब के विचारों पे चलने का काम किया. काफी नेता हैं, many leaders, many political party who has just used बाबा साहेब्स name, सिर्फ इनके नाम का इस्तेमाल किया, पर इनके लिए या इनके मानने वालों के लिए उन्होंने कभी कुछ नहीं किया. We need to identify, हमें ऐसे लोगों को पहचानना है जिन्होंने सिर्फ बाबा साहेब के नाम का इस्तेमाल किया और बदले में हमें हमारे हक अधिकारों से दूर रखने का काम किया. आज अगर चिराग पासवान सांसद है, मेंबर ऑफ पार्लियामेंट है या केंद्र में कैबिनेट मिनिस्टर है, तो वो सिर्फ और सिर्फ डॉक्टर बाबा साहेब भीमराव अंबेडकर जी की. అంబేద్కర్ గారు ఓన్లీ ఎస్సీలకు ఎస్టీలకే సొంతం కాదు, అందరి వాళ్ళని నిరూపించినటువంటి వ్యక్తి కలిగిన శాసనసభ్యులు ఒక నరసింహారెడ్డి గారు. అంబేద్కర్ కమిటీ సభ్యులతోటి
వాడు మమేకమై ఈ విగ్రహం ప్రతి స్టేజ్ లో కూడా విగ్రహాన్ని ఏ డిజైన్ లో పెడుతున్నారని కూడా చర్చిస్తూ అభిప్రాయం చేసుకుంటూ ఒక గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు శాసనసభ్యులు ఉగ్గంద్ర సింహారెడ్డి గారిని కమిటీ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇది మేమే చేసుకుంటారు కాకుండా శాసనసభ్యులు మిగిలిన వాళ్ళు కూడా భాగస్వాములు చేసి ఇంత గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ కమిటీ నిర్మాణ సభ్యులు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. Honorable Chirag ji, you have made it wonderful. We have been trying to know. We are very, very, very happy for today's coming here and inaugurating, a wonderful statue of Dr. B.R. Ambedkar. You in your life, you might have inaugurated many statues, but always you will remember in your lifetime whatever has happened in Kanigiri under the dynamic leadership of our MLA Ukkuna Narasimhareddy garu sir. So we all love you. That's why we have waited to get it inaugurated by you. It's a very beautiful event for you. Today is a good opportunity. Lot of people are expecting everything. But Kanigiri is very backward area, sir. This constituency. Fluorine affected people are more here in this constituency. Entire parliament is also backward. But in that generally this Kanigiri also. Sir, fluorine affected people are more here in this area. Irrigation facilities are not much. Only the thing is horticulture is more here in this. And our Honorable Chief Minister of Andhra Pradesh, Sri Chandrababu Naidu garu, he has planned to put a horticulture hub, sir. First phase of 30,000 crores, Rayalaseema area inclusive of Prakasham district and Markapuram. Sir, in log 56 lakhs they collected money and they donated for the statue, sir. These are the team, all local Raniam. These are the team went to all the villages that from our constituency, from all communities, not only one community. Now we made is that Ambedkar ji as a national leader, not as a Dalita leader. We made him as a national leader, sir. మీ సమస్యల పరిష్కారానికి మీ మధ్యకు వచ్చాను. నాతో పాటు జిల్లా అధికారులు కూడా ఉన్నారు. మీరు చెప్పిన సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు ప్రజలతో మమేకమయ్యారు. అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ప్రస్తావించిన సమస్యలను సావధానంగా విని వాటి పరిష్కారానికి అక్కడి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలోని యువతతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. సమగ్ర ఉద్యోగ సమాచారం ప్లేస్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన కౌశలం వెబ్సైటును వినియోగించుకోవాలని సూచించారు. మనమిత్ర యాప్ను కూడా ప్రభుత్వ సేవల కోసం వినియోగించుకోవాలని చెప్పారు. డ్వాక్రా మహిళలతో కలెక్టర్ ముచ్చటించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని వ్యక్తిగత ఖర్చుల కోసం కాకుండా కుటుంబ జీవనోపాధి మెరుగు కోసం వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 109 స్వయం సహాయక సంఘాలకు 8.49 కోట్ల విలువైన బ్యాంకు రుణాల చెక్కును అందించారు. గ్రామంలోని గర్భిణులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ తల్లి బిడ్డ ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని తల్లి బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం నుంచి లభిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు, తల్లికి వందనం అర్హతపై మహిళలను ఆరా తీశారు. ఆయా పథకాల ప్రయోజనాల పట్ల లబ్ధిదారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి, జిల్లా అధికార యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలను ప్రభుత్వ బడులు, అందుబాటులో ఉన్న సంక్షేమ హాస్టల్స్లో చేర్చాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ బడులు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. 32 ఎకరాల విస్తీర్ణం గల గ్రామ చెరువు ఆక్రమణకు గురైందని, ఆక్రమణలు తొలగించి చెరువును అభివృద్ధి చేయగలిగితే గ్రామానికి ఆదాయం వస్తుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కలెక్టర్కు విన్నవించారు. గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేనందున నిధులు కేటాయించి సైడ్ డ్రైన్లు నిర్మించాలని, అర్హులకు కొత్తగా పక్కా గృహాలు మంజూరు చేయాలని కోరారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని, ఎస్సీ కాలనీలో గల శ్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మించాలని, ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ స్థాయిలో ప్రజలతో మమేకమై సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే పల్లెనిద్ద కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మెరుగైన జీవనోపాధి కోసం
ఉపయోగించుకోవాలని సూచించారు. గ్రామస్తులు తెలిపిన సమస్యల పరిష్కారానికి తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆర్థికేతర సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు ప్రస్తావించిన రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి చెప్పారు. ఆర్డీఓ విజయ్ జ్యోతి, జెడ్పీసీఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు లావణ్య. మా ఫస్ట్ కానుకు చూపించుకున్నాను. ఇక్కడే అంగన్వాడీలో రేషన్ ఇస్తున్నారు. మనకి ప్రతి నెల 5వ తారీఖు 10వ తారీఖు మనకి ఇస్తారు. వచ్చి వాళ్ళే అన్నీ తీసుకొని చెప్పడం కానీ, ఏమైనా మెడిసిన్ మేము వేసుకోవాలి, ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ ఏమేమి వేసుకోవాలని అన్నీ చెప్తారు. ఏమైంది? అయ్యో సర్వే చేసామమ్మా, చేసి కూడా మీటర్స్ ఉంటుంది. దానికి సైడ్ కాలువలు కదా, ఇప్పుడు సైడ్ కాలువలు వేయాలంటే అది ఆర్ఎన్బి రోడ్డు మన పరిధిలో రాదు అని అంటున్నారు సార్. దానివల్ల చాలా ఇబ్బంది. ఆ రోజు ఆడ లేడీస్ వాళ్ళకు అడుచుకోవటం, వాళ్ళు మీ నీళ్ళు మా సైట్లోకి వస్తున్నాయి అని ఇట్లా అడుచుకుంటున్నారు సార్. మాకు ఆర్ఎన్బి రోడ్డుకి సైడ్ కాలువలు ఏర్పాటు చేయాల్సింది కోరుతున్నాను. ఇట్లా గ్రూపుల తరఫున 2 లక్షల అమౌంట్ తీసుకున్నాను. బట్టల షాప్ పెట్టుకున్నాను, కానీ అమౌంట్ సరిపోవట్లేదు సార్. ప్రభుత్వం తరఫు నుంచి ఏమన్నా సాయం చేయగలరా? తిమ్మాయిపాలెం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాము. పల్లెనిద్ర అనే కార్యక్రమం మనము పెట్టుకున్నటువంటి అంశం ఎందుకంటే, సో గవర్నమెంట్ మీకు అందరికీ తెలుసు, సమస్య పరిష్కారానికి సంబంధించి అనేక రకాలుగా గ్రీవెన్సెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కలెక్టరేట్లో మనం ప్రతి సోమవారం కూడా గ్రీవెన్సెస్ తీసుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా మనం చేస్తున్నప్పుడు గ్రీవెన్సెస్ అన్నీ కూడా తగ్గాలి. అదేవిధంగా ప్రజల్లో సంతృప్తి స్థాయి అనేది పెరగాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. సో అందులో భాగంగానే ఈ పల్లెనిద్ర కూడా పెట్టడం వల్ల ప్రజలతో ఒకసారి ఇంటరాక్ట్ అవుతే, ప్రజలతో మాట్లాడితే దగ్గరగా వాళ్ళకి ఉన్నటువంటి సమస్య మనం ఆల్రెడీ ఆఫీసర్ ద్వారా తీర్చడం జరుగుతుంది. దాని మీద వాళ్ళ సంతృప్తి స్థాయి ఎట్లా ఉందని తెలుసుకోవడానికి, లేదా కొన్నిసార్లు ఈ విలేజ్లో కొన్ని సమస్యతో ఎక్కడికి వెళ్ళాలి అనే అది తెలియక కూడా వాళ్ళు ఉండిపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా మనము దగ్గరికి వెళితే దాన్ని వాళ్ళు కూడా ఆ సమస్య ఏదో చెప్పడం, దాన్ని మనం పరిష్కరించడానికి ఒక అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే, ప్రజలతో ఎప్పుడైతే మనం మాట్లాడతామో, ప్రజలకు దగ్గరగా మనం ఎప్పుడైతే ఉంటామో, సో అడ్మినిస్ట్రేషన్ అనేది ఏదో కలెక్టరేట్లో అక్కడే కూర్చుని ఉంటే, ఇక్కడ ప్రజలకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి, గవర్నమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్స్ కానీ పథకాలు కానీ అన్నీ అందుతున్నాయా లేవా, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి అక్కడ ఉంటే, జిల్లాలో ఉంటే అంత వెసులుబాటు ఉండదు. కాబట్టి ఈ పల్లెనిద్ర కార్యక్రమంలో మీతో మాట్లాడినప్పుడు, ఈ విలేజ్లో అందరితో మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఇష్యూస్ కనుక మనకు బయటకు వస్తే సేమ్ అదే మాదిరిగా కూడా మిగతా విలేజ్లో కూడా ఉంటాయి. కాబట్టి వాటిని మనం ఎఫెక్టివ్గా అడ్రస్ చేయడానికి ఒక అవకాశం. ప్రతి ఒక్కరూ శుభ్రతను పాటించడంతో పాటు ఇళ్ల నుంచి వచ్చే చెత్తను 4 రకాలుగా వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందించడం ద్వారా కాలుష్య రహిత సమాజానికి పాటుపడవచ్చునని మార్కాపురం కలెక్టర్ ఎం విజయ సునీత అన్నారు. మార్కాపురం పట్టణంలోని బృందావనం అపార్ట్మెంట్లో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. అన్ని రకాల చెత్తను ఒకే డబ్బాలో వేసి అందించడం ద్వారా అది భూ, జల, వాయు కాలుష్యాలకు దారితీస్తుందని కలెక్టర్ వివరించారు. ఇలా వేరు చేయడం వల్ల కొంత భాగం చెత్త నుంచి ఎరువు తయారు చేయడానికి వీలవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ చైతన్యవంతంగా ఉంటేనే భావితరాల భవిష్యత్తును కాపాడుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నిర్విఘ్నంగా కొనసాగించాలి. తప్పనిసరిగా ఈ వేస్ట్ అనేది భవిష్యత్ తరాలకు హానికారకంగా పరిణమించకుండా మనందరం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ, మరి
ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి అపార్ట్మెంట్ వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ముందు గమనించాలి. ఒక చిన్న బాధ్యత కారణంగా మనం పెద్ద హానిని అంటే రకరకాల వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీరు యూరోపియన్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాల్లో చూసుంటారు. జపాన్ లాంటి దేశాల్లో అయితే వీధిలో ఎక్కడన్నా చిన్న కాగితం ముక్క కనబడినా సరే దాన్ని కిందకు వంగి తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి డస్ట్బిన్లో వేసే సివిక్ సెన్స్ అనేది ఈరోజు ఉంది. మరి అలాంటి దేశాన్ని చూసినప్పుడు మనం కూడా తప్పనిసరిగా ఆ స్థాయికి వెళ్ళాలి అనే ప్రయత్నంలో భాగం ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం. అందులో భాగంగా చేపడుతున్నటువంటి ఈ ఇంటెన్సివ్ స్పెషల్ డ్రైవ్ ఆపరేషన్ 3 మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని. యోగాంధ్ర 2026లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని పలువురు జిల్లా అధికారులు కోరారు. జిల్లాకు చెందిన మాస్టర్ ట్రైనీలకు ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పతంజలి యోగాకు చెందిన సుధీర్ ఆధ్వర్యంలో ట్రైనర్లు హరికృష్ణ, కృష్ణవేణి యోగా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ CEO చిరంజీవి మాట్లాడుతూ మాస్టర్ ట్రైనీలు మండల స్థాయిలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అందరూ యోగాలో పాల్గొనేలా చూడాలని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి యోగా జీవితంలో భాగం కావాలని అన్నారు. గత ఏడాది జిల్లాలో 6 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెంచాలని అన్నారు. జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్య సమస్య పరిష్కారం అవుతాయని అన్నారు. స్వర్ణ సచివాలయం నుండి సిబ్బంది మొత్తం యోగాలో పాల్గొనేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ ఇన్ఛార్జ్ RDD భీమనాథ్ నాయక్ పాల్గొన్నారు. వెన్నుముకలాగా వెన్నుముక నిటారుగా ఉంచుకోవాలి. కళ్ళు మూసుకోండి. సంగో మనాసి జ్ఞానతాం దాసతే సంజానన ఉప డౌన్ అప్ డౌన్ అప్ 6 7 8 9 5 opposite side 7 8 9 10 6 7 8 9 10 relax 2 5 6 7 అలానే రివర్స్ 1 2 3 4 5 6 7 8 9 3 4 5 6 7 8 9 10 4 5 6 7 8 4 5 6 7 8 9 10 relax up శ్వాస తీసుకుంటూ పైకి 10 రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఈ శిక్షణ కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత మండల స్థాయిలో అక్కడ ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మనం ట్రైనింగ్ వేసుకోవడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒక ఆల్రెడీ మనం కొన్ని డిసిప్లినరీ లొకేషన్స్ని మన జిల్లా స్థాయిలో అన్ని జిల్లా స్థాయి, మండల స్థాయిలో మరియు గ్రామ స్థాయిలో కూడా ఐడెంటిఫై చేసుకోవడం. ఈ సచివాలయ స్థాయిలో ఐడెంటిఫై చేసిన లొకేషన్స్ అన్నింటిలో కూడా మన యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలంటే రాబోయే రేపు నుంచి 7వ తారీఖు నుంచి మనం ఒక 15 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా అది సక్సెస్ కావాలంటే మీరందరూ కూడా కంటిన్యూస్గా లాస్ట్ ఇయర్ కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ నుండి నేనున్నటువంటి ఒక అపార్ట్మెంట్ కూడా కంటిన్యూస్గా మన గురువులే వచ్చి ఇప్పటి వరకు కూడా యోగా సెషన్స్ రన్ అవుతూ చక్కగా చేస్తూ ఉన్నాను. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా గురువుస్ ట్రైనింగ్కి వచ్చి ఉన్నారు కాబట్టి యోగా ట్రైనర్స్ కాబట్టి 100% చేస్తూ ఉంటున్నారు. సో ఇది అలానే ఎవరైతే గ్రామ స్థాయిలో ప్రజలు ఉన్నారో, ఎవరినైతే మనం 6 లక్షల పైచలకు రిజిస్ట్రేషన్ చేసి యోగా ట్రైనింగ్ ఇచ్చున్నామో వారందరికీ కూడా ఒక రిఫ్రెష్ కోర్సు కాదు. వారు కొంతమంది కొన్ని నెలల వరకు అలా కంటిన్యూ చేసి మధ్యలో మారవచ్చు. అనేక కారణాలతో వారందరూ కూడా మళ్ళా రిజిస్ట్రేషన్ చేసి యాక్టివేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రైనింగ్ కూడా లాస్ట్ టైం మీరు అందరూ కూడా ఇచ్చుకున్నారు. మీరు కూడా ఇంటర్ విలేజ్ లెవెల్లో కూడా గ్రామ స్థాయిలో
అద్భుతంగా మనం ఉదయం 6 గంటలకే స్టార్ట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు పెద్దలందరూ ఆర్టీడీ గారు, సిఓ గారు, గారు మాట్లాడారు. మన మేడం గారు కూడా సీనియర్ మెడికల్ ఆఫీసర్ వారు కూడా మాట్లాడడం జరిగింది. రేపు నుంచి మండల స్థాయిలో జరిగినటువంటి శిక్షణ కార్యక్రమాలకి యోగాంధ్ర సంబంధించి యోగాసన ప్రాక్టీస్ చేయించి మండలంలో అదేవిధంగా సచివాలయ స్థాయిలో మనం ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం చూసుకునే నెలల పాటు చాలా యాక్టివ్గా కార్యక్రమం చేసాం. సచివాలయ స్థాయిలో మనకి ఈసారి థీమాటిక్గా హెచ్హెచ్సి ఉమెన్ డాక్టర్ జరిగింది. రేపు 10వ తారీఖున పాత ఆఫీస్లో, 15వ తారీఖున కొత్తపట్నం ఆఫీస్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మనకందరూ కూడా ఈ యొక్క యోగాంధ్ర సంస్థ జరిగిన తర్వాత ప్రతిరోజు ప్రభుత్వం అందిస్తున్న సేవల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా అనేది తెలుసుకునేందుకు పల్లె నిద్ర కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు అన్నారు. నిధులతో సంబంధం లేని సమస్యలు సత్వరం పరిష్కరించడం జరుగుతుందన్నారు. అద్దంకి మండలం తమ్మవరం గ్రామంలో కలెక్టర్ పల్లె నిద్ర అనంతరం తెల్లవారుజామునే గ్రామంలో పర్యటించారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెత్త నుంచి సంపద కేంద్రం, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తాగునీటి నాణ్యతను పరిశీలించి ప్రభుత్వం అందిస్తున్న సురక్షితమైన లవణాలతో కూడిన మంచినీటిని తాగాలని చెప్పారు. గ్రామంలోని ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి మొక్కలు నాటారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద ఏర్పాటు చేసిన లేగదూడల ప్రదర్శనను, ఎస్సీ కాలనీలో జరుగుతున్న స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించారు. నిర్దిష్ట గడువులోగా మ్యాపింగ్ చేయకపోతే చర్యలు తప్పవని అన్నారు. పల్లె నిద్ర కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ప్రత్యక్షంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి అనేక మార్గాలను అనుసరిస్తుందని అన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ కార్యక్రమం, ప్రజాప్రతినిధుల ప్రజా దర్బార్, మండల స్థాయిలో గ్రీవెన్స్, నియోజకవర్గంలో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వీటికి ఒక అడుగు ముందుకేసి పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. పల్లె నిద్రలో ప్రజలతో జిల్లా యంత్రాంగం మమేకమై మాట్లాడటం ద్వారా వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారి సంతృప్తి స్థాయి తెలుసుకునేందుకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సేవల పట్ల ప్రజల అభిప్రాయం తెలుసుకోవడంతో పాటు తమ దృష్టికి రాని అనేక అంశాలు తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. ఎంతో కాలంగా పరిష్కారానికి నోచుకొని ఆర్థికపరమైన అంశాలు కానీ వాటికి పరిష్కారం చూపడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు నేరుగా ప్రజలకు తెలియచేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో జడ్పీసీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, డ్వామాపీడి జోసఫ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ నాగేశ్వరరావు, పిఆర్ఎస్ఈ అశోక్, డ్వామా ఏపీడీ తేళ్ల రవికుమార్తో పాటు స్థానిక అధికారులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ కండక్ట్ చేసాము. ఇది ప్రతి శుక్రవారం కూడా ఒక కాన్స్టిట్యున్సీలో కంటిన్యూగా 4 సార్లు కండక్ట్ చేయమని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మనం రెగ్యులర్గా చేస్తున్నటువంటి పల్లె నిద్ర కార్యక్రమంలో ఈరోజు ఈ తిమ్మేపాలెంలో నిన్న రాత్రి పల్లె నిద్ర కండక్ట్ చేసాము. ఆ టైంలో మనకి కొన్ని గ్రీవెన్సెస్ వచ్చినాయి. సో ఆ గ్రీవెన్సెస్ అన్నీ కూడా మార్నింగ్ టైంలో ప్రత్యక్షంగా చూసి దానికి సొల్యూషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో యాక్చువల్గా అంటే మీకు అందరికీ తెలుసు, ప్రభుత్వం ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడంలో అనేక రకాలుగా అనేక ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేశారు. ప్రతి సోమవారం నాడు మనము ఇక్కడ కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నాము. సో అదేవిధంగా మనకి ప్రజాప్రతినిధులు కూడా ప్రజా దర్బార్లు కండక్ట్ చేస్తున్నారు. మండల స్థాయిలో గ్రీవెన్సెస్ పెడుతున్నారు. సో ఇప్పుడు మళ్ళీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా గ్రీవెన్సెస్ పెడుతున్నారు. అండ్ మనము ఇంకా కొంచెం ఒక మైలు ముందుకెళ్ళి పల్లె నిద్ర అనేది పెట్టి ప్రజలతో ఒకసారి మమేకమై జిల్లా యంత్రాంగంలో వాళ్ళందరితో కూడా మాట్లాడినప్పుడు మనకి ఇంకేమన్నా వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, సో ప్రజలు మనం అందిస్తున్నటువంటి సేవల పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు, లేదా మన దృష్టికి రానటువంటి కొన్ని అంశాలు ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అనేది ఈ పల్లె నిద్ర ద్వారా తెలుస్తుందనే ఉద్దేశంతో మనం కండక్ట్ చేశాము. దీంతో మంచి రెస్పాన్స్ ఉంది. పల్లె ప్రజలందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని సమస్యలు మా దగ్గరికి డైరెక్ట్గా తీసుకురాలేనటువంటివి ఈ విలేజ్లో పల్లె నిద్రలో మా దగ్గర తీసుకురావడం జరిగింది. చిన్న సమస్యలు, కానీ దాని మీద ఎక్కువ మంది దానికోసమే అలాగే చూస్తున్నటువంటి సమస్య ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక ఒక పుంత ఒకటి ఉంది. ఇప్పటి నుంచో అదంతా కూడా కొన్ని 100 ఎకరాలకి అదే ఒకటే దారి.
సో పొలంలో నుంచి వచ్చినటువంటి పంట తీసుకెళ్ళడానికి కానీ, లేదంటే రెగ్యులర్గా ట్రావెల్ చేయడానికి కానీ, ట్రాక్టర్ ద్వారా వెళ్ళడానికి కానీ వాళ్ళకి వీలు లేదు. కానీ అది మన దగ్గరికి అంత ఇష్యూ అయితే మనకు రాలేదు. ఈరోజు ప్రత్యక్షంగా మనం చూసాం కాబట్టి దాన్ని ఆ సమస్యని ఊరంతటికి సమస్య కాబట్టి అది ఇమీడియట్గా ప్రయాణికుల యొక్క భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆటోలకు స్టిక్కర్లు అంటించే కార్యక్రమం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ప్రారంభించామని ఆర్ఎస్ఐ శివప్రసాద్ అన్నారు. నగరంలో స్టిక్కర్లు అంటించుకోకుండా నడుపుతున్న ఆటోలను స్పెషల్ డ్రైవ్ ద్వారా తనిఖీలు చేపట్టారు. గతంలో ఆటోలకు స్టిక్కర్లు అంటించామని, అయితే కొందరు నిర్లక్ష్యంగా రికార్డులు చేయించకుండా నగరంలో ఆటోలు నడుపుతున్నారని, అలాంటి వారిని గుర్తించి రికార్డులను పరిశీలించి వారికి ప్రత్యేక నెంబర్ ఇచ్చి డేటాను సేకరించామని, గుంటూరు నుంచి స్టిక్కర్స్ ప్రింట్ అయ్యి వచ్చిన తర్వాత ఆటోలకు అంటించడం జరుగుతుందని అన్నారు. అప్పటి వరకు రికార్డులు అన్నీ తమ వద్దే ఉంటాయని, వారికి ఇచ్చిన సీరియల్ నెంబర్లు కూడా తమ దగ్గర ఉంచుకోవడం జరుగుతుందని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఈ నెంబర్ ద్వారా సులభంగా గుర్తించవచ్చని అన్నారు. ఎవరైనా రికార్డులు చేయించకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్ఐలు శ్రీనివాసరావు, కోటయ్య సిబ్బంది ఉన్నారు. ఒంగోలు నగర ప్రజలకి తెలియజేయదనగా గౌరవనీయులైన ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు ఆటోలకు నెంబరింగ్ ఇచ్చే ప్రక్రియను చాలా రోజుల క్రితం మొదలుపెట్టడం జరిగినది. ఇంకా కొన్ని ఆటోలకు నెంబరింగ్ విధానం తీసుకున్నందున వాళ్ళందరి కోసం ఈరోజు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. మా టీములు 6 టీములుగా విడిపోయేసి ముంగుమూరు రోడ్డు, అద్దంకి బస్ స్టాండ్, ఆర్టీసీ అవుట్ గేట్, ఫ్లైఓవర్, ఓల్డ్ మార్కెట్, న్యూ మార్కెట్ ఏరియాలలో ఏ ఆటోలు అయితే నెంబరింగ్ లేవో, స్లిప్ తీసుకొని డాక్యుమెంట్లు ఇవ్వలేదు, స్లిప్ తీసుకొని ఆటోలు అందరినీ కలెక్ట్ చేసి పీఆర్ గ్రౌండ్లో పెట్టి వాళ్ళందరి డాక్యుమెంట్స్ తీసుకొని డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, బండి ఆర్సీ అన్నీ వెరిఫై చేసి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్లను గుంటూరు పంపించి నెంబరింగ్ తెప్పించి నెంబరింగ్ కల్పించి ప్రయాణికుల యొక్క సౌలభ్యం కోసం వాళ్ళకి ఏదైనా అసౌకర్యం కలిగినప్పుడు, వాళ్ళ ఏదైనా వస్తువులు, విలువైన వస్తువులు, సామాగ్రి మర్చిపోయినప్పుడు తెలుసుకోవడానికి సులువుగా ఉండేందుకు మా ఎస్పీ గారు చేసిన ప్రక్రియ నెంబరింగ్ విధానం. దానికోసం ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగినది. ప్రాసెస్ జరుగుతూ ఉన్నది, చాలా బాగా జరుగుతుంది. తాటి ముంజలను ఐస్ యాపిల్గా పిలుస్తారు. వేసవిలో సహజ సిద్ధంగా ఇవి లభిస్తాయి. వీటితో ఇటు ఆరోగ్యం, అటు చల్లదనం వస్తుంది. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండడమే కాకుండా డీహైడ్రేషన్ను తగ్గిస్తాయి. జీర్ణక్రియ మెరుగుదల, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రస్తుత వేసవి కాలంలో సహజ సిద్ధంగా లభించే తాటి ముంజలపై నుండి లభిస్తాయి. ఇవి వేసవిలో సహజ సిద్ధంగా దొరికే ముఖ్యమైన ఆహార పదార్థాల్లో ఒకటి. ముంజలు చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తీయగా, నోటిలో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది. ఇవి శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని ఐస్ యాపిల్ అని కూడా అంటారు. ఎండాకాలంలో విరివిగా తాటి ముంజలు మార్కెట్లో దొరుకుతాయి. జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామీణ ప్రాంతాలలో తాటి చెట్లు కనిపిస్తాయి. తీర ప్రాంత మండలాలతో పాటు మార్టూరు, కొరిసపాడు ప్రాంతాలలో తాటి చెట్లు విస్తారంగా ఉన్నాయి. వేసవి కాలం వచ్చిందంటే తీర ప్రాంత మండలాలైన కొత్తపట్నం, సింగరాయకొండ, ఉలవపాడు తదితర ప్రాంతాలతో పాటు మార్టూరు ప్రాంతం నుంచి ఎక్కువ సంఖ్యలో తాటికాయలను నగరాలు, పట్టణ ప్రాంతాలకు తీసుకొచ్చి అమ్ముకొని జీవనోపాధి పొందుతుంటారు. వేసవి కాలంలోనే అందుబాటులో ఉండే తాటి ముంజలను తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. తాటికాయలు తెచ్చి ముంజలమ్మే వారి దగ్గర నగరవాసులు బారులు తీరి కొనుగోలు చేసేందుకు కుటుంబ సమేతంగా వస్తుంటారు. సహజంగా తాటి ముంజలు తెల్లగా ఉండటాన్ని గమనిస్తుంటాం. వీటిలో వివిధ రంగుల ముంజలు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. ఎండలు ఎక్కువ ఉండడం వల్ల తాటి ముంజలు తింటే చాలా చల్లగాను హెల్దీగా ఉండిద్ది. తక్కువ రేట్తో మంచి ప్రోటీన్ ఫుడ్ తినచ్చు. అందరు తాటి ముంజలు తిని. థ్యాంక్ యూ. సో ఈ ఎండలకి మనం తట్టుకోగలగాలంటే ఏదైనా చల్లని శీతల పానీయాలు కానీ, ఏదైనా ఒక ఫ్రూట్స్ తీసుకొని ఫ్రూట్ జ్యూస్ తాగడం మంచిది, మనకు చల్లగా ఉంటుంది. అలాగే ఈ తాటి ముంజలు తీయడం వల్ల ఎండవేయడంకి తట్టుకోగలుగుతున్నాము. కడుపులో ఎంతో మంచి జరుగుతుంది, మంచి శరీరానికి చూడడం మంచిది. ఈ డిహైడ్రేషన్ నుంచి కూడా తప్పించుకోవడానికి ఇది ఒక ఔషధంగా పనిచేస్తున్నాయి. తాటి ముంజలు తినటం వల్ల మన డైజెషన్ సిస్టమ్ కానీ చలవ కానీ బాగుంటుంది. 10 మంది తినటం వల్ల మంచిది ఇది.
మనకి ఎప్పుడు కూడా అరుదుగా దొరుకుతుంటాయి. ఇది సీజన్ ఒకసారే వస్తాయి కాబట్టి ఈ సీజన్ ఫ్రూట్స్ని తినమని పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సహజ సిద్ధంగా వేసవి కాలంలో తాటి చెట్లకు కాసే కాయలకు పట్టణాలు నగరాల్లో మంచి డిమాండ్ ఉండటంతో వీటిని ఇక్కడకు తెచ్చి అమ్ముకొని జీవనం సాగిస్తున్నట్లు అమ్మకందారులు తెలిపారు. తమ గ్రామాల సమీపంలో ఉన్న పొలాల గట్లు వెంట ఉండే తాటి చెట్ల నుంచి కాయలు తీసుకొచ్చి అమ్మకాలు చేస్తున్నట్టు తెలిపారు. నగరవాసులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తుంటారని అన్నారు. తాటి ముంజలు అంటే ఇది ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్లో తాటి ముంజలు తీసుకెళ్తూ ఉంటారు. ఎండల వల్ల బాగా ఎండకి మంచిదండి, చలవగా ఉండిద్ది. ఈ సీజన్ అంతా ఒక 2 నెలలు వచ్చిద్ది, నెల 15 రోజులు 2 నెలలు వస్తుంది. ఈ సీజన్లో ఇప్పుడు అన్ని సీజన్ అలా కాయలు తక్కువ అండి, ఇంకా రాలేదు. మామూలుగా వచ్చిన వరకు 1 బత్త 2 బత్తాలు తెచ్చుకోవటం. ఇప్పుడు మేము వచ్చేటప్పటికి ఇప్పుడు 12:30 అయింది. ఈ ఎండాకాలం వచ్చేది తాటి ముంజలు అనేది గుర్తుకొస్తాయి. ఇది మందులేని పంట. 50 కిలోమీటర్ల నుంచి ఒంగోలు వచ్చి అమ్ముకుంటాం. గత 9 సంవత్సరాల నుంచి ఇది సలవ మంచితనానికి ఉపయోగపడుతుంది. విపరీతంగా ఉన్నది. ఈ సీజన్ వచ్చేది 80 రూపాయలు, అది మామిడికాయలు అయితే 100 రూపాయలు అవుతున్నది. ఇది చాలా మంచి పంట, మందులేని పంట. ఇది ఆరోగ్యానికి మంచిగా ఉన్నది. అందుకని గత 9 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం మేము ఎక్కడికొచ్చి. పింకు, వైటు, గ్రీన్, ఈ పసుపు రంగులో ఉండితున్నాయి. 3 కలర్లు ఉంటాయి తాటి ముంజలు అన్నది. ఎక్కువ అంటే వైటు, తర్వాత వచ్చేది పింకు తక్కువ ఉంటుంది, ఎల్లో ఉండిద్ది. ఈ 3 కలర్ ఈ తాటి ముంజలు కలర్ ఉంటాయి అన్న. చాలామంది ముంజల పైన పొట్టులాగా ఉండే పై పొర తీసేసి తింటారు. కానీ ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవి చాలా అవసరం. అలాగే ఈ పొట్టు వల్లే శరీరానికి ఎక్కువ చలవ చేస్తుంది. కాబట్టి తాటి ముంజల్ని పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది. తాటి ముంజల్లో విటమిన్ ఏ, సి, B7, ఈ, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మధుమేహ రోగులకు తాటి ముంజలు ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉండటంతో చక్కెరను నియంత్రిస్తుంది. తాటి ముంజల గుజ్జును ముఖానికి పైపోతలా వేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. చర్మానికి కావలసినంత తేమను అందిస్తుంది. వేసవిలో చెమటకాయలను నివారిస్తుంది. ముఖంపై ఏర్పడే మచ్చలను దూరం చేస్తుంది. అలాగే జీర్ణక్రియకు ఇవి సహకరిస్తాయి. ఆహారం సరిగా జీర్ణం కాకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది. తాటి ముంజలతో దీన్ని నియంత్రించవచ్చు. లివర్ సమస్య తగ్గించుకోవచ్చు. వికారం, వాంతులు నివారిస్తాయి. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గించవచ్చు. అలాగే గర్భధారణ సమయంలో ఇవి తీసుకుంటే మేలు. ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేయుచున్న వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, ఎఫ్ఆర్ఎస్ ఖచ్చితంగా వేయాలని ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న వైద్యులు, ప్రోగ్రాం సిబ్బందితో కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలు సాధించాలని వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు వారి పరిధిలోని గ్రామాల యందు కొత్తగా గర్భం దాల్చిన గర్భిణీ స్త్రీలను త్వరగా నమోదు చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల 10వ తేదీన ప్రతి గర్భిణీ స్త్రీని వైద్య అధికారులతో పరీక్షించి ఆరోగ్య సలహాలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల యందు కాన్పులు జరిగే విధంగా వారిని ప్రేరణ కలిగించాలని తెలిపారు. మాతృ మరణాలు, శిశు మరణాలు జరగకుండా, రక్తహీనత రాకుండా కాపాడవలసిన బాధ్యత ఆరోగ్య సిబ్బందిపై ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ జి బాలాజీ, డిస్ట్రిక్ట్ ఇమ్యునేషన్ ఆఫీసర్ కమలశ్రీ, ఎన్సిడి నోడల్ ఆఫీసర్ భగీరథి, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ రమేష్, డాక్టర్ శ్రావణ్, ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. సిచ్యువేషన్ ఏర్పడింది జిల్లాలో. సో ఇమీడియట్గా కార్యకర్త మీటింగ్లో ప్రతి ఒక్కరు కూడా మనము ఏం చేయాలి, మన బాధ్యత ఏంటి అది తెలుసుకోవాలి. వీఆర్ వర్కింగ్ ఫర్ అవర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మెడికల్ బెనిఫిట్స్ టు ద సొసైటీ. మనందరం కూడా ఒక అత్యంత అధికంగా అవగాహన ఉన్నటువంటి కష్టమైనటువంటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రావీణ్యం పొంది సొసైటీలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు. మెడిసిన్ తెచ్చుకోవటము, మెడిసిన్ చేయటము అనేది ఎంత డిఫికల్ట్ మనందరికీ తెలుసు. అయితే అంత చక్కగా కష్టపడి అంత డిఫికల్ట్ సబ్జెక్ట్స్ని సునాయాసంగా మనం అక్కడ రాసి పాస్ అయ్యి ఇక్కడికి వచ్చి
మీరు చదివినటువంటి యాక్టివిటీస్లో నాకు తెలిసి 80% ఇక్కడ SPM ఒక్కటే మనం చేస్తూ ఉన్నాం. ఒక 20% అదర్ క్లినికల్ ఆస్పెక్ట్లో చేస్తాం. ఈ యాక్టివిటీస్ చేయటానికి నాకు చేత కాదు, నాకు తెలియదు, నాకెవరు చెప్పలేదు. మనము ఒక్కసారి ఎవరికి వారు ఆలోచించుకొని ఏ స్టేజ్లో మనం ఉన్నాము అనేది రియలైజ్. ఒంగోలు గుంటూరు రోడ్లోని ఉన్న ప్రభుత్వ బాలుర ITIలో ఈ నెల 8వ తేదీ ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ CHSV ప్రసాద్ బాబు తెలిపారు. ఈ మేళాలో నెల్లూరులోని శ్రీ సిటీలోని MNG కంపెనీలు, హైదరాబాద్లోని ఫార్మా కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. ITIలోని అన్ని ట్రేడ్లలో పాస్ అయిన అభ్యర్థులను అప్రెంటిస్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ITI పూర్తి చేసిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ITI 1 year కోర్సులు లేదా 2 years కోర్సు కంప్లీట్ అయ్యి పాస్ అయ్యి ఖాళీగా ఉన్న పిల్లలకి బ్రహ్మాండమైన సదవకాశం అండి. సోమవారం 8 జూన్ 2026 గవర్నమెంట్ ITI బాయ్స్ గుంటూరు రోడ్ మంగమ్మ కాలేజీకి ఎదురున్నటువంటి ఈ ITI క్యాంపస్లో ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా జరుగుతుంది. ఈ మేళాకి రాష్ట్రం నలుమూలల నుంచి చిన్న పెద్ద వెరీ లార్జ్ కంపెనీలు యొక్క HRs వస్తున్నారు. వీరందరూ ITI 1 year కోర్సులు కానీ 2 years కోర్సులు కానీ పాస్ అయినటువంటి పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని 1 year పాటు వృత్తి ఈ నైపుణ్యాలు పెంపొందించుకొని తదుపరి వారికి నచ్చిన కంపెనీల్లో రెగ్యులర్ జాబులుకి సెటిల్ కావచ్చు, సెలెక్ట్ అవ్వచ్చు. సో ఈ అవకాశాన్ని యావత్ జిల్లా ITI పూర్తి చేసుకున్నటువంటి పిల్లలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వస్తూ 2 సెట్లు జెరాక్సులు, ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని గవర్నమెంట్ ITI గుంటూరు రోడ్డు మంగమ్మ కాలేజీకి ఆపోజిట్ బాయ్స్ ITI నందు హాజరు కావాల్సిందిగా ఈ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేయడం అండి. రాష్ట్ర రాజధాని పేరును అమరావతి కాకుండా మావిగన్గా పెట్టాలంటూ చెప్పి నవ్వుల పాలైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెగా DSC విషయంలో కూడా అదే తరహాలో వ్యవహరించి అబాసుపాలవుతున్నారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క DSC కూడా విడుదల చేయని జగన్ కూటమి ప్రభుత్వం మెగా DSC ద్వారా 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తే దానిపై విషం గక్కుతూ తమ పార్టీ వారి చేత నిరసనలు చేయిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు పడరాని పాట్లు పడుతోంది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా DSC ద్వారా పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సమయంలో ప్రకటించారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు తొలి సంతకం మెగా DSC నియామకంపై పెట్టారు. 5 ఏళ్లకు పైగా ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల ఆశలు చిగురించాయి. చంద్రబాబు ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా DSCకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దాదాపు 3,36,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. మెగా DSCలో అక్రమాలకు తావు లేకుండా TCS సిస్టమ్ ద్వారా జంబుల్డ్ ఫార్మాట్లో అభ్యర్థులకు వేరువేరు ప్రశ్నపత్రాలు ఇచ్చారు. కేవలం 148 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి 15,491 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నియామక పత్రాలు అందజేశారు. నాకు ఏ ఫ్రాడ్ కూడా జరగలేదు DSCలో. మేము బాగా కష్టపడ్డాం. దాదాపు 5 or 6 years మేబీ మేము కూర్చొని చదవడం జరిగింది. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి చాలా మనీ కానీ పెట్టాం. మేము అలా చదువుకున్నాము. మేమిద్దరమి అక్క చెల్లెలు, మేమిద్దరం కూడా SAPనే. ఇద్దరికి జాబ్ వచ్చింది. ₹1 కూడా మేము ఎవరికి ఇవ్వలేదు. అంతేకాకుండా నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా దాదాపు చాలామందికి జాబ్స్ వచ్చాయి. ఎందుకంటే ఈ DSCలో మాకు 70 పోస్టులు వేసారు. దాంతో నా ఫ్రెండ్సే చాలామంది దాదాపు 50 members ఎబో నాకు తెలిసిన వాళ్ళే జాబ్స్లో ఉన్నారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ DSC గురించి అయితే నాకు ఎటువంటి ఫ్రాడ్ అయితే లేదు. ఇవన్నీ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అంతేను. 15లో మేము క్వాలిఫై ఉన్నాము. 15 నుంచి స్టిల్ అప్పటి నుంచి 18లో DSC పడింది. అప్పుడు ఫిజికల్ టెస్ట్ పెట్టడం వలన కొంచెం పాయింట్స్ తోటి పోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంతకాలానికి మేబీ 6 or 7 years తర్వాత మళ్ళీ DSC ఇది 2018 మిస్ అవ్వడంతో చాలా బర్డన్ ఫేస్ చేసాము. తర్వాత ఇది DSC వస్తుందని చాలా 5 years పైనే వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఇలా చూసుకుంటూ వచ్చాము. ఫైనల్లీ త్వరగా అయిపోయింది.
2018లో ఆల్రెడీ డిఎస్సి రాశాను సార్. నేను కొంత మినిమల్ మార్క్స్తో పోయింది నాకు. కానీ అప్పటి నుంచి కంటిన్యూషన్గా ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ అప్పటి ఉన్న రిఫరెన్స్ బుక్స్గా పెట్టుకొని 5 ఇయర్స్ నుంచి ఇప్పుడు వస్తుంది డిఎస్సి అని వెయిట్ చేస్తూ ఉన్నాం సార్. అప్పుడు కూడా కొన్ని తక్కువ పోస్టులు ఉండబట్టి మేము పోగొట్టుకున్నాం. ఈసారి మెగా డిఎస్సి వచ్చింది అన్న ఆనందంలో ఇంకా ఎక్కువగా చదివాము, పోస్టులు అలాగే ఇచ్చారు, మేము తెచ్చుకున్నాం. కానీ ఈ విధంగా రూమర్స్ రావడం చాలా బాధగా ఉంది సార్. అది రాని వాళ్ళని తప్పనడం లేదు సార్, వాళ్ళు కొంతలో పోగొట్టుకున్నారు. కానీ మా కష్టాన్ని కూడా వాళ్ళు అలాగా తప్పుగా మాట్లాడుతుంటే బాధగా అనిపిస్తుంది సార్. కానీ లోకేష్ గారికి అయితే మేము రుణపడి ఉంటాం, అంతవరకు అయితే చెప్పగలం సార్. రూమర్స్ అంటే ఇది వాళ్ళంతటా వాళ్ళు వచ్చింది కాదు సార్. నాకు తెలిసి ఏమో సార్ వెనక ఏం జరిగాయి తెలీదు, కానీ ట్రాన్స్పరెంట్గా జరిగాయి సార్ ఎగ్జామ్స్ అయితే. మాకు పీఈటీకి మేము 2 రాసాం సార్, ఎస్ఏపీఈ పీఈటీ. 2లో 82 ఎలా సార్? ఎందుకంటే చదివాం కాబట్టే అంత కూర్చొని హార్డ్ వర్క్ చేసుకున్నాము. 6 ఇయర్స్ కష్టము, లోకేష్ గారు అన్ని పోస్టులు ఇవ్వడం. 8 సార్ 18లో పోయింది. టెట్ రాసాము, అప్పుడు మాకు టెట్ కూడా పెట్టారు. టెట్ రాసాము, డిఎస్సి అదే ఎగ్జామ్ అటెంప్ట్ చేసాము, నాగార్జున యూనివర్సిటీ వెళ్ళి ఫిజికల్ టెస్ట్లు అన్నీ పెట్టాము. కానీ అది కూడా కొంత అప్లికేషన్ అప్పుడు జరిగి కోర్టులో కేసెస్ మాకు తెలియలేదు సార్ ఎప్పుడు పోస్ట్లో. ఆ తర్వాత 19లో కూర్చోవడం ఇంకా తర్వాత ఇంకా పెరిగిపోయింది సార్. అంటే ఎక్కువ మంది వచ్చేసారు బయటికి, కాంపిటీషన్ పెరిగింది. ఆన్లైన్ మాకు ఇంకా 18లో చదివిన దానికి 20 దానికి చాలా వేరియేషను. సబ్జెక్ట్ ప్యాటర్న్ పరంగా చదివిన విధానం కానీ, అంటే ఇప్పుడు సెవెరల్ మెంబర్స్ వచ్చేసారు సార్. కాంపిటీషన్ ఎక్కువైపోయింది, బాగా చదువుతున్నారు. వాళ్ళకి తగ్గట్టుగా మనం మౌల్డ్ అయిపోవాలి కదా, అందుకని ఇంకా ఎక్కువ కష్టపడి చదివి రాసి ఆనందంగా ఉన్నాం సార్. చాలా హ్యాపీ సార్. ఆ రోజు డిఎస్సి అక్కడ అమరావతిలో ఇచ్చినప్పుడే తల్లిదండ్రుల హ్యాపీనెస్ చూస్తేనే అర్థమైపోయింది సార్. అంటే మా కష్టం తెలియలా ఆ రోజు, ఒక్క రోజుతో ఎంత హ్యాపీగా అనిపించిందో సార్. కానీ ఇది తప్పు సార్, ఇది మాత్రం కరెక్ట్ కాదు. మెగా డిఎస్సి ద్వారా కూటమి ప్రభుత్వం వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపడాన్ని చూసి వైసీపీకి కన్ను కుట్టింది. మెగా డిఎస్సిని డ్యామేజ్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మారిన నిబంధనలకు అనుగుణంగా మెగా డిఎస్సి ద్వారా నియామకాలు జరిపితే దానిపై వైసీపీ శ్రేణులు సరైన స్టడీ చేయకుండా నిరసనలు తెలుపుతూ నిందల పాలవుతుంది. వైసీపీ శ్రేణుల అవగాహన రాహిత్యాన్ని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు యనమల ఆంజనేయులు తీవ్రంగా ఆక్షేపించారు. ఇక మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి ఉంటామని పదే కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇటీవల ప్రతిపక్షాలు మెగా డిఎస్సి మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. మనందరికీ తెలిసిందే, గత ప్రభుత్వంలో 4 సంవత్సరాల కాలంలో కానీ లేదా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కానీ ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా వేయలేదు. మరి ఆ 5 సంవత్సరాలలో ఉన్నటువంటి డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో ఎన్నికల హామీగా చంద్రబాబు నాయుడు గారు మరి మెగా డిఎస్సిని ఇస్తానని ఒక హామీతో ఎన్నికలకు వెళ్ళడం, మరి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నటువంటి రోజున ఆయన పెట్టినటువంటి 5 సంతకాలలో మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి సంతకం. ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా మెగా డిఎస్సి ఇస్తామన్నారో ఆ ఎన్నికల హామీని నెరవేరుస్తూ 16,000 దాదాపు 347 పోస్టులతో మెగా డిఎస్సిని వేయడం జరిగింది. సహజంగా ఈ ఉపాధ్యాయ పోస్టులకు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందినటువంటి అభ్యర్థులు త్వరగా ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలన్న ఆశతో ప్రిపేర్ అవుతూ ఈ పరీక్షకు సన్నద్ధమవుతూ ఉన్నారు. మరి ఎన్నికల తరుణంలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ను మరి 2025లో ఈ పరీక్షని నిర్వహించారు. మరి 2025 జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు మొత్తం 22 సెషన్ల వారీగా ఈ పరీక్షను నిర్వహించారు. డిఎస్సి నోటిఫికేషన్ వేసినప్పటి నుండే ప్రతిపక్షాలు ఏదో ఒక విధంగా, ఎందుకంటే ప్రభుత్వం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పరీక్షను పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో అసలు ఇది మెగా డిఎస్సి కాదు, ఇది ఒక దగా డిఎస్సి అని అంటూ మొట్టమొదటి విమర్శతో ప్రారంభించారు. కానీ నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులు ఆ 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనటువంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణలని వాళ్ళు అర్థం చేసుకొని ఆ యొక్క విమర్శలను పట్టించుకోకుండా ఈ డిఎస్సికి పరీక్షకి ప్రిపేర్ అయ్యారు. మరి ప్రిపేర్ అయ్యి చాలా చక్కగా ఈ నెల రోజుల క్రమంలో సెషన్ల వారీగా ఈ డిఎస్సి పరీక్షలకు హాజరై మరి పరీక్ష రాయడం జరిగింది. మరి పరీక్ష రాసిన తర్వాత ఈ ప్రతిపక్షాలు మరలా ఏమని ఆరోపణలు చేశాయంటే పేపర్ లీకేజ్ అయ్యింది, ఈ పరీక్షను రద్దు చేయాలి అని అంటూ ఆరోపణలు చేశారు. ఎక్కడ కూడా పరీక్ష లీకేజ్ కాలేదని, ఎక్కడ పరీక్ష లీకేజ్ అయిందో వారు నిరాధార ఆరోపణలు చేశారే కానీ ఏ సెంటర్లో పరీక్ష లీక్ అయిందో వాళ్ళు నిరూపించలేకపోయారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఉపాధ్యాయ రిక్రూట్మెంట్లు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము. మరి ఇప్పుడు ఆయన 95 నుంచి మొన్న 2024 వరకు మెయిన్ నోటిఫికేషన్ అయితేనేమి, సప్లిమెంటరీ నోటిఫికేషన్ అయితేనేమి, ఈ 14 డిఎస్సి నోటిఫికేషన్ వేసాడు. ఎక్కడా కూడా ఒక్క డిఎస్సి నోటిఫికేషన్లో కూడా అవినీతి జరిగిందని ఎక్కడ కూడా ఆరోపణలు చేయడమే కానీ ఎక్కడ రుజువైనటువంటి దాఖలాలు లేవు. దయచేసి ఇవి మధ్య పేద తరగతి కుటుంబాలకు చెందినటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేటటువంటి ఈ పరీక్షలకు రాజకీయ ప్రయోజనాలతో ఇలాంటి బురద జల్లి వారి యొక్క మనోభావాలను కానీ లేదా సమాజంలో ఈ ప్రభుత్వంపై బురద జల్లాలి అనేటువంటి ప్రయత్నం ఒంగోలులోని సంతపేట టీటీడీ కళ్యాణ మండపం నందు జాదూగర్ సికిందర్ మ్యాజిక్ షోను నిర్వాహకులు ప్రారంభించారు. జూన్ 5వ తేదీ నుండి 27వ తేదీ వరకు మ్యాజిక్ షో ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు షేక్ అబ్దుల్ కరీం తెలిపారు. ఒంగోలు పరిసర ప్రాంతాల ప్రజలకు జాదూగర్ సికిందర్ మ్యాజిక్ షోను టీటీడీ కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేశామని, ప్రతిరోజు 2 షోలు సాయంత్రం 5 గంటలకు, రాత్రి 7 గంటలకు, అలాగే ఆదివారం 3 షోలు మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 5 గంటలకు, రాత్రి 7:30 జరుగుతాయని, భారతదేశం అంతటా 15 సంవత్సరాల నుంచి మ్యాజిక్ షో ప్రదర్శన చేసి గొప్ప ప్రశంసలు అందుకున్నామని తెలిపారు. ఒంగోలులో మొట్టమొదటిసారిగా ఇంద్రజాల మాంత్రికుడు జాదూగర్ సికిందర్ షోను ఒకసారి చూస్తే మరలా చూడాలనిపించే రీతిలో మ్యాజిక్ షోను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. 3 సంవత్సరాలు దాటిన పిల్లలకు టికెట్ తప్పనిసరిగా తీసుకోవాలని, టికెట్ ముందుగా కావలసినటువంటి వారు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా తీసుకోవచ్చని తెలియజేశారు. గత నెలలో శ్రీ శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి కళ్ల అద్దాలను పంపిణీ చేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. కొంతమంది బాగా కనపడుతుంది, నీట్గా కనపడుతున్నాయి, ఈ చిన్నవి బాగా నీట్గా కనపడుతున్నాయి, ఈ బాగా నీట్గా కనపడుతున్నాయి. కంట్రోల్ వచ్చినాక ఆల్రెడీ మన హాస్పిటల్ నుంచి వాళ్ళకు స్లిప్ మీద రాస్తారు, ఈ మెడిసిన్స్ వాడుకొని రండి అంటారు. కొంతమందికి కంట్లో నీటి కాసులు ఉంటాయి, ఆ నీటి కాసులు ఉన్న సంగతి వాళ్ళకి కూడా తెలియదు. మనం అక్కడ టెస్ట్ చేస్తేనే అవి బయటపడతాయి. నీటి కాసులు ఉన్నప్పుడు మనం మందులు వాడిన తర్వాత క్యాటరాక్ట్ సర్జరీ చేయాలి.
సో అట్లా కూడా రమ్మని అందువల్ల కొంచెం డ్రాప్అవుట్స్ అయినాయి. సో వాళ్ళు మళ్ళీ ఫోన్లు చేస్తున్నారు మేము వస్తాము అని. ఆ కాకుండా అంతకుముందు వేరే వార్డులకు వీళ్ళని చూసి మేము కూడా వస్తాము, మీరు ఎప్పుడు పెడతారు. బుల్లితెర నటులు కమెడియన్ ప్రకాశం జిల్లా వాసి జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది జన్మదిన వేడుకలను ఒంగోలు పట్టణంలో నిర్వహించారు. ఆర్ఎస్ ఈవెంట్స్, శివం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం నందు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పేదలు, అనాథలు, వృద్ధులు నడుమ హైపర్ ఆది జన్మదిన కేక్ను ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ వైద్యురాలు డాక్టర్ సరయు కట్ చేసి పంచిపెట్టారు. పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. హైపర్ ఆది జన్మదిన వేడుకలను శివం శరణాలయం నందు జరుపుకోవడం సంతోషదాయకమని కొనియాడారు. హైపర్ ఆది ఇటువంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దాతృత్వం కలిగిన ప్రజలు ముందుకు వచ్చి ఇటువంటి పేదలకు తమ వంతు సహాయ సహకారాలు శివం ఫౌండేషన్కి అందించాలని కోరారు. గత కొన్నేళ్లుగా శివం శరణాలయంను స్థాపించి ఎంతో మందికి ఆర్థిక సాయంతో పాటు అన్నార్తిని తీరుస్తున్న శివం ఫౌండేషన్ భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. నిర్విరామంగా పేదలకు అన్నదాన కార్యక్రమం చేపడుతున్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొల్లపూడి శ్రీహరిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పేదల వైద్యుల ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఫౌండేషన్ తరఫున అందజేశారు. కార్యక్రమంలో నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, చెల్లా నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. హైపర్ ఆది పుట్టినరోజు సందర్భంగా ఆర్ఎస్ ఈవెంట్స్ వారి తరపున మిత్రుడు రామ్ సాయి ఆధ్వర్యంలో శివం ఫౌండేషన్లో పేదలకి, నిరాశ్రయులకి అన్నదానం మరియు నగదు ప్రదానం చేయడం జరిగింది. ఇలాగే ప్రతిరోజు నిరాశ్రయులకి, అనాథలకి చాలామందికి ప్రతిరోజు శివం ఫౌండేషన్ తరపున అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇలా పుట్టినరోజుల్ని వాళ్ళ అభిమానులు ఈ సందర్భంగా ఇలా వచ్చి పేదలకి కడుపు నిండా అన్నం పెట్టి ధన సహాయం చేసి నిర్వర్తించడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. వాళ్ళందరికీ నా తరపున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా ఇలాంటి దాతలు ముందుకొచ్చి శివం ఫౌండేషన్కి మీ సపోర్ట్ అందివ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇంత విచిత్రమైన కార్యక్రమాలతో మందిని భోజనాలు పెట్టి వైద్య ఖర్చుల నిమిత్తం ఇస్తున్నటువంటి శివ ఫౌండేషన్ అధ్యక్షుల గారికి, అదేవిధంగా మా అన్న పెద్దల గవర్నర్లు మండవ ఆయన మురళీకృష్ణ అన్న, ఇంకా కన్నా మాయల సుబ్రహ్మణ్య కూడా నిన్ను, ఎందుకంటే నేను చదువుకున్న ఒంగోలుని ఇంత అద్భుతంగా భోజనాలు పెట్టి వైద్య ఖర్చుల నిమిత్తన్నట్టు ఏ ఫౌండేషన్ కూడా లేదు. ఇక్కడ ఛానల్ని చూశాను నేను. కలెక్టర్ ఆఫీసులో నేను డాక్యుమెంట్ రైటర్ పనిచేస్తున్నా. నా పేరు రామతోటి వెంకటరావు, నా చేమకోత మండలం, తీగుడిపాడు. చాలా అభినందనలు చేసుకుంటూ నీకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు. జబర్దస్త్ కమెడియన్ ప్రకాశం జిల్లా వాసి అయినటువంటి హైపర్ ఆది అన్నగారి జన్మదినం ఈరోజు హైపర్ ఆది అన్న పుట్టినరోజు సందర్భంగా శివం శరణాలయంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా హైపర్ ఆది గారి పుట్టినరోజు వేడుకలను తమ్ముడు రామ్ సాయి సహకారంతో శివం శరణాలయంలో నిర్వహిస్తున్నాము. ఈరోజు శివం శరణాలయంలో కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేయడంతో పాటు పట్టణంలోని 300 మందికి కూడా అన్నదానం నిర్వహించాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలన్న కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. కనిగిరిలో అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ. ప్రకాశం కలెక్టర్ రాజాబాబు విస్తృతంగా పల్లె నిద్ర కార్యక్రమం. ప్రతి చోట గ్రామస్తులతో మమేకం. సమస్యలకు పరిష్కార రూపం. ట్రాఫిక్ పోలీసు ఆధ్వర్యంలో ఒంగోలులో ఆటోల ప్రత్యేక డ్రైవ్. ప్రతి ఆటో వాళ్ళ రికార్డులు నమోదు చేసుకుని గుర్తింపు సంఖ్య పొందాలని సూచన. డి న్యూస్లో నేటి మాట. జీవిత ప్రస్థానంలో ఎదురైన ప్రతి సమస్య మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది.
డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.